హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ సార్ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. అందరికీ గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మన గ్రూప్ డి నోటిఫికేషన్ రానే వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, అప్లికేషన్స్ కూడా అవుతున్నాయి. ఇంకా కొంచెం టైం ఉంది, అంతే కొంచెం టైం ఉంది, త్వరపడండి. ఎంతవరకు లాస్ట్ డేట్ అయినా మార్చి 2 లాస్ట్ డేట్. ఎవరైనా పెట్టచ్చు. మినిమం 10th అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు దాటి ఎవరైనా 33 years లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేను డిగ్రీ అయిపోయింది సార్, మాకు జాబ్ అంటే మన ఇబ్బంది, గ్రూప్ డి పోస్ట్ మినిమం. సో తొందరగా సిట్ లెవెల్ ఎవరైనా అనుకున్నట్లయితే ఫస్ట్ కొట్టాల్సింది ఆర్ఆర్బీ గ్రూప్ డి అయినా. సింపుల్ పోస్ట్ అన్నా ఒక 6 months అనుకోండి, ఇంకా టైం ఉంది నీకు. ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన కాకపోతే 6 months అనుకొని కొంచెం జాగ్రత్తగా చదివితే ఈజీగా వచ్చేది ఈ పోస్ట్ మాత్రం. నిజమే, మీరు డిగ్రీ అయిపోయినా పీజీ అయిపోయినా చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, ఇప్పుడు నుంచి చదువుతున్నారు చాలామంది. ఐఐటి తెలుసుకొని మీకు ఎలా చదువుతారో 6th నుంచి స్టార్ట్ చేస్తారు ఐఐటి కొట్టడానికి. 6th, 7th, 8th, 9th, 10th ఎగ్జామ్ అప్పుడు. ఇంటర్ తర్వాత కదా, వాళ్ళు ఉంటారో కూడా తెలియదు, కానీ ఎగ్జామ్ చూడండి. సో 10th పాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, సో ఫైనల్ ఇయర్ అయినా, డిగ్రీ అయిపోయిన తర్వాత చూసుకొని ఫస్ట్ తొందరగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎర్లీ బర్డ్ క్యాచెస్ స్వార్మ్ అంట. మీ పేరెంట్స్కి ఎలా ఉపయోగం? ఎర్లీ బర్డ్ క్యాచెస్ స్వార్మ్. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, తెలుసా? తొందరగా లేచిన పక్షి వెచ్చగా ఉంటుంది అని కాదు. సో తొందరగా సెటిల్ అయితే అన్నిట్లో కూడా మీరు ముందు ఉంటారు. నిజమే, రేపు పొద్దున మ్యారేజ్ విషయంలో కానీ, మీ పక్కతో ఫ్రెండ్స్తో కానీ, సో అన్నిట్లో కూడా మీరు బెస్ట్ ఉంటారు. ఇప్పుడు జాబ్ వస్తే ఎర్లీగా సెటిల్ అయిపోతే, ఎర్లీగా సెటిల్ అవ్వడానికి ఒకే ఒక మార్గం ఏమైనా ఈ మీ ముందున్న లక్ష్యం అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 చెప్పాలి. ఇందుకు ఏంటి సిలబస్ అంటే ఒకటే ఎగ్జామ్ అన్న. కొన్ని ఎగ్జామ్స్కి ఎన్టీపీసీ కానీ, నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ కానీ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి. కొన్నింటికి ఎస్ఎస్సీ అయితే టైర్ 1, టైర్ 2 ఉంటాయి. దీనికి ఒకటే ఎగ్జామ్, సింపుల్ ఎగ్జామ్ అన్న, ఒకటే ఎగ్జాము. అది కూడా 100 మార్క్స్కి ఉంటుంది, 100 మార్కులకే. ఏంటి సిలబస్ అంటే సింపుల్ అయినా, అర్థమెటిక్ ఫస్ట్ ఉంటుంది, అందరూ నేర్చుకుంటారు కదా. 25 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఎక్కువ. రీజనింగ్ కూడా 30 మార్క్స్ ఉంటుంది అన్న. ఈ రెండు బాగా నేర్చుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ సైన్స్. నేను భరోసా ఇస్తున్నానా, ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ బిట్ మిస్ కాదు. ఎందుకంటే మన ప్రీవియస్ క్వశ్చన్ అన్నీ మీకు టాపిక్ వైజు అందులో ఉన్నాయి, టాపిక్ వైజు యూట్యూబ్లో ఉన్నాయి. ఇంకా కావాల్సి మీకు ప్లేస్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే అందులో కూడా ఉంటాయినా ప్రీవియస్ క్వశ్చన్ ఉంటాయి, కంటెంట్ కూడా ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తాం కదా, మీకు అర్థమెటిక్ కావాలి ప్రొవైడ్ చేస్తానండి. అర్థమెటిక్ రీజనింగ్ నేను హిస్టరీ, పాలిటిక్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే నెక్స్ట్ అది జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 8 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 8 మార్క్స్ ఉంటుంది, మిగతా బయాలజీ ఉంటుంది అన్నమాట. దీని తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అంటే జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే సోషల్ లైన్ ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జారకుండా ఇవన్నీ చదవాలి. నన్ను దేనికైనా సిలబస్ 6 to 10th తెలిసే విషయం మీకు. ఎన్సెట్ సిలబస్ ఒక రైల్వే గ్రూప్ డి కాదు, ఎస్ఎస్జిడి నుంచి సివిల్స్ వరకు, సివిల్స్ ప్రిలిమ్స్ కూడా సిలబస్ 6 to 10th ఎన్సీఆర్ చదవాలి, ఎన్సీఆర్టీ సిలబస్ చదవాలి. అంటే ఏంటి సార్, స్కూల్ సిలబస్ అన్న, స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయా 6 to 10th. ఇప్పుడు ఎన్సీఆర్ సిలబస్ అంటే ఒక పక్క ఇంగ్లీష్ మీడియం, ఒక పక్క తెలుగు మీడియం ఉంటాయి కదా, సెమ్ 1, సెమ్ 2 బుక్స్ అవేనా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా సిబిఎస్ సిలబస్సే. త్రూఅవుట్ ఆంధ్ర మొత్తం ఇండియా మొత్తం ఇదే పెట్టాడనమాట. ఇన్నాళ్ళు సిబిఎస్ వేరు, స్టేటస్ ఉంటుందా, స్టేట్ సిబిఎస్సి ఒకటే సిలబస్. ఇప్పుడైతే అదే చదవాలి. మక్కీ నైనా 9th క్వశ్చన్స్, 8th క్వశ్చన్లు పడుతున్నాయి. కావాలి చూడండి, రీసెంట్గా ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లు అప్లోడ్ చేస్తున్నాయి, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది చూడండి, అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఏ క్వశ్చన్లు పడుతున్నాయో. సింపుల్గా టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ పడుతున్నాయి, అది కూడా 6 to 10th అన్న. కనుక ఈ క్వశ్చన్ జస్ట్ మీరు కొంచెం చదివినట్లయితే ఈజీగా సైన్ అయిపోతున్నాను. నిజమే, యు గెట్ విన్ ఈజీలీ. ఇప్పుడంటే ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటే దీనికి ఇంకా టైం ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ అప్లై చేస్తారు కదా, మార్చి 2 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందనన్నా. ఫస్ట్ అప్లికేషన్ పెట్టేయండి, తర్వాత బోల్ టైం ఉంటుంది. మీరు ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్ అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అంత అవకాశాలు ఉన్నాయి కదా, తొందర ఏముందనన్నా ఖచ్చితంగా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే సెటిల్ అయితే ఉపయోగం ఏంటి మీరు అనుకోండి. చాలా మంది చిన్న గ్రూప్ డి జాబ్ అంటే హెల్పర్ పోస్టులు ఉంటాయి సార్, పోర్టర్ ఉంటాయి, లేదా ట్రాక్ మ్యాన్, పాయింట్ మ్యాన్ అంటారా, ఇవి చిన్న పోస్టులు కావచ్చు. వన్స్ జాబ్ వస్తే మీకు వెంటనే డిపార్ట్మెంట్ టెస్ట్లు ఉంటాయి, తెలుసా విషయం మీకు.
డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా ట్రాక్ పైన అనుకుంటున్నారా? ట్రాక్ పైన కాస్త ఏఎస్ఎం అయిపోవచ్చు లేదా ఎస్ఎం అయిపోవచ్చు తెలుసా? స్టేషన్ మాస్టర్ అయిపోయి చాలా ఉన్నారు మన స్టూడెంట్స్ కొన్ని 100 మంది ఉన్నారు నాన్న ట్రాక్ పైన జాబ్ కొట్టి ఎస్ఎం అయిన వాళ్ళు. సో స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ గూడ్స్ గార్డ్ అయిపోయి చాలా ఎక్కువ మంది గూడ్స్ గార్డ్, కొంతమంది లోకో పైలట్ ఉన్నారు, ట్రైన్ డ్రైవర్, లోకో పైలట్. యాక్చువల్ ఎగ్జామ్ వేరేగా ఉంటుంది లోకో పైలట్ ఎగ్జామ్. సో వీటి కూడా ఎగ్జామ్ వేరేగా ఉంటుంది. సో కొంతమంది టీసీలు ఉన్నారు, డిగ్రీ కలెక్టర్, అవన్నీ కూడా అయితే డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకి టెస్ట్ పెడతాడు. లేకపోతే ఇప్పుడు రాలేదనుకోండి ప్రమోషన్ వస్తాడు, ఏముంది తప్పేముంది అప్పటికైనా అవుతారు కదా. సో ఇది యాక్చువల్గా అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆర్ఆర్బీలో, ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉంటుంది కదా, అదే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. అది తర్వాత కొడతారండి. ఫస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉండే జాబ్ ఇదేనన్నా. డిగ్రీ అయిపోయింది అనుకో నెక్స్ట్ పడతాయి ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ ఉన్నాయి, గూడ్స్ గార్డ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, డిగ్రీ కలెక్టర్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. దీని తర్వాత ఆర్ఆర్బీ జేఈ ఉంటాయి. అన్నిటికీ సిలబస్ ఏంటి తెలుసా? 6 to 10th సిలబస్సే. బాగా చదవాలంతే, రిపీట్ అంతేనన్నా. సో దీంట్లో ఐఐటీ లాగా పడిన క్వశ్చన్ పడకపోవడం ఉండదు. సో ఇందులో పడిన క్వశ్చనే పడతాయి, రిపీట్ పడతాయి. ఇది కూడా 6 నుంచి 10th సిలబస్సే. ఇవన్నీ వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను, మన యాప్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. మీకు ఫ్రీగా చూడాలనుకున్నట్లయితే యూట్యూబ్లో ఉంటాయన్నా టాపిక్ వైజు ప్రీవియస్ క్వశ్చన్లు. యాప్లో కూడా ప్రతి టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్లు ఉన్నాయి, కంటిన్యూ చెప్పాను. సో సిలబస్ కూడా చెప్పానన్న. సో మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోస్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి. మీకు వీక్లీ అప్డేట్ వస్తుంది, ఏ ఎగ్జామ్స్ జరిగినా అప్డేట్ వస్తుందన్నా. నేనైతే ఫ్యాకల్టీని ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసు అందరికీ, మన స్టూడెంట్స్ అందరూ తెలుసు కదా. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెప్తాను, టీచర్లు కూడా చెప్తుంటారు డిఎస్సి కానీ. నెక్స్ట్ మన వీడియోస్ డిఎస్సి కూడా పెడతాను, అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం దొరికితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఆఫ్లైన్ ఎక్కువ క్లాసులు ఉంటాయి కదా. సో ఇది కూడా కొంచెం ఒక 1 hour దొరికింది కనుక జస్ట్ సెటప్ చేసిన తప్పించి చేయలేదు నాన్న. ఓకే, సో లాస్ట్ డేట్ గుర్తుంచుకుందన్నా March 2 ఈ నెక్స్ట్ మంతే కదా. సో 1 అనుకోండి, ఎందుకు? సో 1 లోప అప్లై చేసుకోండి. తర్వాత కూర్చోండి, మీరు ఆఫ్లైన్లో కూర్చుంటారు, ఆన్లైన్లో కూర్చొని మీ ఇష్టమైనా కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈ జాబ్ గ్యారెంటీ వచ్చేది నాన్న. సో 100 మార్కులకే 100 పెట్టికండి, మైనస్ మార్కులు ఉంటాయి తెలుసు మీకు. సో 1/3 మైనస్ ఉంటాయి కనుక బాగా వచ్చినాయి రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సో బాగా వచ్చినాయి ఒక 60 చేసి సరిపోతుంది, ఇంచుమించు 60-70 అన్న. ఎందుకంటే 3 తప్పులు వస్తే 1 మార్క్ ఎగిరిపోద్ది. తర్వాత చెప్తానండి, ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలా, ఇది సిలబస్ ఏం చదవాలో చెప్తాం నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ మాత్రము త్వరపడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 అప్లై చేసుకోండి. ఇంకా వయసు ఉంటే 21-22 ఇయర్స్ అయితే 17.5 దాటితే వాళ్ళకి మంచి నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ ఏంటి? అగ్నివి నోటిఫికేషన్ పడింది, అది కూడా దాన్ని కూడా పెట్టుకోవచ్చునా. సో 17.5 సంవత్సరాలు దాటి 22 టైం ఉంది. సో 21 అన్నారు, 22 సంవత్సరాల వరకు లోపు ఉంటే ఫ్రెషర్స్ అయితే అగ్నివి రావచ్చు. మీరు అగ్నివి జీడీ నోటిఫికేషన్ ఉందా, దానికి ఇంకా ఈజీగా ఉంటుంది. జనరల్ సైన్స్ ఎక్కువ మార్కులు చెప్తే ఎలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మాత్రము 10th పెట్టానన్నా, ఇది పెడితే మీకు చెప్తే ఎలా చదవాలి, ఏం చదవాలి నెక్స్ట్ వీడియోలో మనం చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.